అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైతుల ఖాతాలో 7,000 ప్లస్ 2,000 రూపాయలు అయితే పడబోతున్నాయండి. ఆ వివరాలు ఏంటో అన్ని వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, ప్లీజ్ అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. చూడండి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రైతులు ఉంటారో 20వ తేదీలో గల్లా ఎంత విస్తీర్ణంలో పంట పండిస్తున్నారో, ఏ పంట పండిస్తున్నారో ఇవన్నీ వెబ్ ల్యాండింగ్ అంటే మన యొక్క విఆర్ఓ లాగిన్లో కానీ లేదా సచివాలయంలో కానీ లేదా రైతు సేవా కేంద్రం, ఇంతకుముందు రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నమోదు చేసుకోవాలి. 20వ తేదీ లాస్ట్ తేదీ అని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే మనకి అన్నదాత సుఖీభావ పథకం ఏదైతే ఉందో ఇది 20వ తేదీ తర్వాత మహానాడు అయితే జరపబోతున్నారనమాట కడపలో. సో 26, 25 మ్యాక్సిమం ఈ డేట్లు మూడు రోజులు జరుపుతారనమాట. ఈ 3 రోజుల్లో ఏదో రోజు రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారనమాట. సో జూన్ నెల మనకి తల్లికి వందనం వేస్తారు. సో మే నెలలో మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్కి రెడీ అయిపోతున్నారు కనుక రబీ సీజన్కి. సో వాళ్ళకి పెట్టుబడికి సాయం ఉండాలని, అలాగే ధాన్యం డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెంటనే వారి ఖాతాలో వేయడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైంది. నాదెండ్ల మనోహర్ గారు కూడా దీని గురించి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఆ యొక్క ఆధార్ కార్డు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ చెందిన వారే ఉండాలి. ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్, అలాగే పొలానికి సంబంధించిన 1B అడంగల్ ఏదైతే ఉందో వెబ్ ల్యాండింగ్ అదైతే మీరైతే ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సచివాలయంలో నమోదు అయితే చేస్తారు. ఈ నమోదు చేసిన తర్వాత మీకు ఫార్మర్ డిజిటల్ ఐడి అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది ఇవ్వడం ద్వారా మీకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, అలాగే యంత్ర సేవా పథకం, ఉచిత కరెంటు ఇవన్నీ కూడా రైతుకు ఒక ఆధార్ కార్డు లాగే అయితే ఈ ఫార్మర్ డిజిటల్ కార్డు ఉండటం అయితే జరిగిద్ది అనమాట. సో మనకి వెయ్యబోయే డబ్బులు ఏంటంటే, ఒకటి అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు అయితే, రెండవది వచ్చేసి మనకి పిఎం కిసాన్ 20వ విడత 2,000 రూపాయలు. దీన్ని ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీ అనేది మనం సెల్ ఫోన్లో చేసుకోవచ్చు, ఇంటికాడే ఉండి చేసుకోవచ్చు. పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆధార్ కార్డ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది 6 అంకెలది. అది ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది అక్కడ అయిపోతుంది. ఒకవేళ మీ ఫోన్ నెంబర్ ఇంకా ఆధార్ కార్డ్కి లింక్ లేకపోతే మీరు ఖచ్చితంగా లింక్ చేసుకోండి. ఇప్పుడే చేసుకోవాలనుకుంటే మీరు మీ సేవకు కానీ కామన్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఉంటుందో సిఎస్సి సెంటర్ అక్కడికి వెళ్తే మీకు వారు ఇదైతే లింక్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ నెల 26, 27 తేదీలో మనకి డబ్బులు పడతాయి. లేదా పిఎం కిసాన్ విడుదలైన రోజే ఈ ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.